వెల్కమ్ టు యోయో టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై తన అక్కసును సుంకాల రూపంలో వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలో విపక్షాలు మోడీపై విమర్శల దాడికి దిగాయి. ట్రంప్ స్నేహితుడు అని చెప్తాడు, అతన్ని కౌగిలించుకుంటున్నాడు. ట్రంప్ విషయంలో మోడీ చాలా చేశాడు, అందుకు ట్రంప్ గట్టిగా మోడీకి బుద్ధి చెప్పాడు అంటూ విపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వీళ్ళు చెప్పింది నిజమే, కానీ చిన్న కరెక్షన్ ఏంటంటే మోడీ ట్రంప్తో మాత్రమే కాదు, ఏ దేశ అధినేతతో అయినా సరే ఇదే విధంగా ఉంటారు. పార్టీ పరంగానో లేక ఇంకేదో కారణం చేతనో ఒకరిని ఒకలా చూడడం ప్రధాని మోదీకి రాదనే విషయం విపక్షాలు మర్చిపోయాయి అనుకుంటా. ఒబామాతో కూడా మోడీ ఇలాగే ఉన్నారు, బైడెన్తో కూడా ఇలాగే ఉన్నారు. మోడీ దౌత్య నీతితో వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉంటాయి. అయితే అవి మనకు కొన్నిసార్లు ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు. ఉపయోగపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఖట్టార్లో భారతీయులు ఉరిశిక్ష వరకు వెళ్ళారు. వాళ్లను భారత్కు క్షేమంగా తీసుకురావడంలో మోడీ వ్యక్తిగత సంబంధాలే కీలక పాత్ర పోషించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకరోజు రెండు దేశాలు యుద్ధాన్ని ఆపి మరీ భారతీయులను వెనక్కి పంపించే విధంగా మోడీ వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడ్డాయి. అంతెందుకు, పాకిస్తాన్తో రాజీ పడ్డ పెహల్గాం దాడి జరిగిన వెంటనే ప్రతిదాడి చేశారు కదా. చైనా అధ్యక్షుడు మన దేశానికి వచ్చారు, అనంతరం బార్డర్లో ఇష్యూలు వచ్చాయి. అలా అని చెప్పి సైలెంట్గా మోడీ ఉన్నారా? ఇవన్నీ తెలుసుకోకుండా మోడీపై విపక్షాలు విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగత సంబంధాలు అన్ని చోట్ల ఉపయోగపడకపోవచ్చు, అంత మాత్రాన ఇలా విమర్శించడం కరెక్ట్ కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. ట్రంప్ భారత్ను డెడ్ ఎకనామీ అనగానే అవును నిజమే అంటూ విపక్ష పార్టీలు సపోర్ట్ చేశాయి. అదే పాకిస్తాన్ పెహల్గామి దాడి చేసినప్పుడు ఎందుకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదని కమలం పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్పై దాడి చేసిన సమయంలో వాజ్పేయి దుర్గాదేవి అని పొగిడారు. అదే మోడీ ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు పార్లమెంట్లో ఆయనకు సన్మానం చేయాల్సింది పోయి విరుచుకుపడ్డాయి విపక్షాలు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. మన విద్యార్థులు 33 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ గురించి మోడీ ఆలోచిస్తారు కాబట్టే కాస్త ఆలస్యమైనా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మోడీ హయాంలో అమెరికాతో ఎన్నో వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. చైనా నుంచి యాపిల్ కంపెనీ వచ్చేయాలనుకున్న సమయంలో మోడీ తన తెలివితేటలతో దాన్ని ఇండియాలో పెట్టేలాగా చేశారు. వేలాది మంది దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇవన్నీ కూడా మోడీ దౌత్యంతో పాటుగా వ్యక్తిగత సంబంధాలతో సాధ్యపడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. అలా అని చెప్పి మోడీ ట్రంప్ చేష్టలకు రియాక్ట్ కాకూడదని ఎవరూ చెప్పడం లేదు. కానీ విపక్షాలు అంటున్నట్లుగా తిట్టడం వంటివి మోడీ స్టైల్ కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా తిట్టడం భారత్కు ఏమాత్రం ఉపయోగపడదు. మోడీ ప్రధానిగా ఇంకా 3.5 ఏళ్ళు ఉంటారనుకుందాం, కానీ అమెరికాతో భారత్ సంబంధాలు శాశ్వతం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది దేశానికి ఉపయోగపడేలాగా ఉండాలి. ప్రధాని మోడీ కూడా అదే చేస్తున్నారు.